మై లైఫ్ చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, అమ్మ నాన్న ఆటలు, చీకట్లో రేస్ అంటే తూర్పు ఆటలు. సో ఎస్పెషల్లీ విత్ గర్ల్స్ అవన్నీ గుర్తొస్తుంటే నాకు దూరదర్శన్ వ్యాఖ్యాత శాంతి స్వరూప్ గారి మొహంలో ఉండే ఆనందం అది కలుగుతూ ఉంటుంది. రాత్రి చదువుతుందని అలా అలాంటి టైంలోనే అంత కాంట్రడీస్ అయ్యి చాలా బాధలు కూడా ఉన్నాయి. విద్య, చదువు పేరుట మనల్ని చిత్రహింసలు పెట్టారు, పుల్లబుట్టారు, గుర్తుందో లేదు మనకి. సో అది గుర్తొచ్చినప్పుడల్లా నా ఫేస్ వెంటనే దాని అరుణ్ తెలుసా నాకు అర్థం లేదండి. హిస్టరీ అంటారు, మ్యాథ్స్ అంటారు, సైన్స్ అంటారు, బయాలజీ లైక్ అండ్ ఈ హిస్టరీ అంత బాల్యంలో అంత చిన్న వయసులో ప్రతి మొక్కలు వాడిని తిరిపేశాడు చదువుల పేరుగా. చెప్పుకుంటూ పోతే చాలా ఉందండి. నాకు ఇంగ్లీష్ ఎవరికి పుట్టిన లాంగ్వేజ్ అండి ఇంగ్లీష్. తెలుగు పొద్దున్నే మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ రోజు చూస్తున్నట్టు జనాల్ని మమ్మీ అనకపోతే పొరపాఠం పెడుతున్నారు. ఇంగ్లీష్ ఎప్పుడు మిస్టరీ టు మీ, బట్ బాగానే మాట్లాడుతున్నాను అప్పుడు పుణ్యవాడిని. దానిలో నాకు గుర్తొచ్చింది ఏంటంటే మెయిన్లీ యాక్టివ్ ఆర్ ప్యాసివ్ వాయిస్, సంథింగ్ లైక్ దట్. రామా కిల్లు రావణ, రావణ కిల్లు బై రామ. ఎన్నిసార్లు చదువుతారంటే చక్రపాణి నిన్న బట్టి చచ్చిపోయాడు. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, అప్పుడు చచ్చిపోయింది కూడా. When my girlfriend calls me and when she tells me she is going to shopping, I am going to shopping. Simple sentence. Simple. I am going to shopping. You must come. I am going to shopping. You must come with your wallet. సో ఇలాంటి మాట్లాడుకుంటూ పోతే ఈవెన్ తెలుగు ఐ లైక్ తెలుగులో నేను ఐ మీన్ చిన్నప్పటి చెప్పాను కదా ఆల్రెడీ చెవులు కొనలు ఐ మీన్ కాకపోతే ఏంటంటే ఫనీ ఇన్సిడెంట్ లైక్ సొంత వాక్యాలు ఉన్నాయి తెలుగులో, గుర్తుందో కదా నేను పిల్లలు మొత్తం కలిసిపోయి ఈ మధ్యలో స్పీక్ లేకుండా మా చిన్న సన్నాడు తులసిరావు ఏం రాబో అది ఏం రాదు పట్టాడు ఏం రాదు మూత ఏం రాదు. అరే కోతి మన కోతి తోక లేచి చేసేట్టున్నారా లాభం ఇక లాభం లేదని చెప్పి ఆయన ఎలా ఇంప్రెస్ చేయాలని వెంటనే ఒక పెద్ద చార్ట్ కొన్నా 70 పైసలు పెట్టి విత్ పెన్సిల్ అండ్ రబ్బర్. చాలా మంది పీపుల్ ఫ్రమ్ యూఎస్ రబ్బర్ అవంతా నేను I find some kind of similarities, Vinil. It erases mistakes that controls mistakes. Okay, fine. Let us go to childhood. Okay. So, వెంటనే మైండ్ లోకి వచ్చేది ప్రకృతి పిలవడం అనేది ఎంత అర్థంగా ఉంటుంది, ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుంది. అది వెంటనే ఏంటంటే నాకు 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్ వెంటనే వచ్చాయి. 3 వెంటనే వేసేవాళ్ళు, 3 కొండలు. దాంట్లో అర్ధచంద్రాకారంలో సూర్యుడు, ఆ సూర్యుడు దాంట్లో అర్ధచంద్రాకారం అది ఎప్పటికీ లేవాడు పైకి, ఎప్పటికీ లేవాడు. అండ్ సూర్యునికి కళ్ళు, ముక్కు, మిగతా ఉండాలి కదా, మొదలు కదా, విత్ స్మైల్. కొంచెం పైకి వెళ్తే ఆకాశం ఉన్నప్పుడు అమీబాలు ఉండాలి కదా, అదే అంతేగా అమీబాలు వేయడంలో నాకు అందవేసేసి 4 వేసి పడేసామండి. నెక్స్ట్ తర్వాత ఉండాల్సిందేంటి ఆకాశంలో నక్షత్రాలు అంటే మా తెలీదా అయినా ఆకాశం
ఆకాశం అంటే నక్షత్రాలు ఉండాలి, కొండలు అంటే సూర్యుడు ఉండాలి. స్మైలింగ్ ఫేస్. పక్కనే 4 టిక్ మార్కులు, పక్షులు 4 టిక్ మార్కులు. మళ్ళీ కిందికి వచ్చేసరికి ఏంటంటే మరి ఏదో ఒకటి ఉండాలి కదా, నది, వాటర్. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఎక్కడికి పోతుందో దానికే తెలియదు. దాంట్లో పడవలో పురుషుడు, మళ్ళీ పురుషుడు, పురుషంకారం నాకు చిన్న మనుషులే ఉండేది. సో పురుషుడు అంటే ఏంటంటే చిన్న తల, ఓ తల నుంచి కిందికి ఒక సరళ రేఖ, సరళ రేఖలు ఇటు ఒకటి కాళ్ళు చేతులు, మళ్ళీ స్మైలింగ్ ఫేస్. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి గుడిసెన కంపల్సరీ ఉండాలి. గుడిసె కంపల్సరీ ఉండాలి. గుడిసె నుంచి వెళ్ళి డైరెక్ట్ నీళ్ళలో ఒక రూపు ఉంటుంది. మొబైల్ పెట్టినప్పుడు పెళ్ళ వచ్చి తల పెట్టాలి. తర్వాత మరి చెట్లు, కొబ్బరి చెట్లు వేస్తామని రేగు చెట్లు కూడా బాగా నాకు కొబ్బరి చెట్లు. నెక్స్ట్ పుష్పాలను మొదలుపెట్టాలి. సన్ఫ్లవర్ పక్కనే కూర్చోడానికి. అయితే సన్ అటు ఉంటే డైరెక్షన్ ఇటు ఉండేది. స్మైలింగ్ ఫేస్. దాంట్లో 2 ఆడ 2 మొగ. అప్లై చేసినారు. నా బాగా లేక ఒక అమ్మాయిని పక్కన వేశారు. అమ్మాయి పేరు వెంకటరమణమ్మ. ఆడది అబల కాదు తబలా అని అప్పుడు వెళ్తున్నారు. ఆ అమ్మాయి ఎంత అంటే ఫస్ట్ లో నేను తక్కువ అంచనా వేసాను నేను. సో అమ్మాయిలు ఎప్పుడైనా గేమ్ చేసేవాడిని పక్కన అంటే చూసేది కాదు. ఒంటరి సంగతి చెప్తాను చెప్పు సర్టిఫికేట్ అన్నట్టు. రాబోట్ అండ్ అతను ఏంటంటే బ్యాడ్ అగైన్స్ ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్ గా ఏంటంటే he wants to fly. He's like flying like it. And there will be music like Jay Robot అంటే కింద నుంచి నిప్పులు వస్తుంటుంది. పైకి వెళ్ళిపోతుంది. నిప్పులు వస్తున్నాయి. నిప్పులు అయిపోయింది. లోపల బొక్క అయిపోతే ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ ఆడుకునే వాళ్ళు. మాకు ఇసుక దిన్నులు ఉన్నాయి, ఇసుక తిప్పలు ఉండేది. అదే మనం ఆడుకున్నాం, మనం థియేటర్ ఆడుకుందాం అంటే ఎలా ఆడుకుందాం, మనకి నిప్పులు లేవు కదా, బొగ్గులు లేవు.